తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు బయటికి వస్తూ ఉన్నాయి. సో గతంలో సాధారణ ఎన్నికల సమయంలో దాదాపు 600 మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా చాలా క్లియర్గా సిట్ చెప్తున్నటువంటి విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందుకు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి అంశాలను ఆయన ఫోన్ ఏ విధంగా ట్యాప్ అయింది అంటే ఎక్కడెక్కడ ఏంటి అనేది కొంత విచారణ జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ మరియు రఘునందన్ రావులు కూడా ఈరోజు సిట్ ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా దాదాపు 600 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో కీలకంగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు, భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు, కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి షర్మిల ఫోను, అదేవిధంగా మిగతా రాజకీయ పక్ష నాయకుల ఫోన్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, కొంతమంది కీలక నాయకుల ఫోన్లతో పాటుగా కవిత మరియు కవిత సంబంధించినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలు రేపో ఎల్లుండో కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటి అంశం రేపో ఎల్లుండో తెర మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశం యొక్క రాజ్యాంగానికి విరుద్ధంగా, అదేవిధంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జనరల్గా వీళ్ళంతా ఏం చేసిరంటే ఇటు చాలా క్లియర్గా నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను మిత్రులారా, చాలా సంచలనమైనటువంటి విషయాలు ఇవి అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్గా ఉన్నాడు ఆయన. తర్వాత రాధాకిషన్ రావు, ఈయనే టాస్క్ ఫోర్స్, అదేవిధంగా గోనె సందీప్ రావు పేరైతే ఎందుకో బయటికి ఇంతవరకు వస్తలేదు. మరి అది ఎస్ఓటి డీసీపీ అనే పేట్ బషీర్బాగ్ సంబంధించినటువంటి డీసీపీ. అదేవిధంగా ఇటు భుజంగరావు, అదేవిధంగా ఇటు ప్రణీత్ రావు. సో ఇందులో చాలా కీలకంగా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే మిత్రులారా, వీళ్ళ ఐదుగురితో పాటు తిరుపతి అన్న వీళ్ళు శ్రవణ్ రావు వీళ్ళందరూ ఉన్నారు. సో దీనిలో ఇంకా మెయిన్ పార్ట్ వచ్చేసి బయట నుంచి వచ్చేసి శ్రవణ్ రావు. సో ఇక్కడ విషయం ఏంటంటే శ్రవణ్ రావు అనేటువంటి వ్యక్తి కీలకంగా ఆయన ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలనేటువంటి దాంట్లో చాలా కీలకంగా ప్రభాకర్ రావుకు సమాచారం ఇస్తే, ప్రభాకర్ రావు ఏం చేస్తాడు అంటే ఇటు ప్రణీత్ రావుకి అటాచ్ చేస్తాడు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలని దాంట్లో ప్రణీత్ రావు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా భుజంగరావు ఇటు ఈ యొక్క అంశాలని ప్రభాకర్ రావుతో డిస్కస్ చేసి ఇటు రాధాకిషన్ రావుకి ఇవ్వాలా లేకపోతే ఇటు గోనె సందీప్ రావుకి ఇవ్వాలా అని అంటే అంశాలను వీళ్ళకి చేరవేస్తారు. వీళ్ళు ఈ రాధాకిషన్ రావు అదేవిధంగా గోనె సందీప్ రావు అనేటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో కొంత ఇల్లీగల్గా ఉన్నారో, లేకపోతే వివిధ రకాల అంశాలు టార్గెట్ చేయాలా లేకపోతే ఇంకెవరు చేయాలా అనేటువంటి కోణంలో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళను లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లిఫ్ట్ చేసి వాళ్ళని బెదిరిస్తారు. వ్యాపారవేత్తలను, జర్నలిస్టులను, మాలాంటి వాళ్ళని కూడా బెదిరించేసి మీరు ఎందుకు ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారో, మీకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, మీరు కేసీఆర్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలను బయట పెట్టిరో ఆ సమాచారం మీకు ఎవరు చేరవేస్తున్నారు, ఇమీడియట్ మీ ఫోన్లు ఇవ్వండి అంటే ఈ ఫోన్లు తీసుకొని ఆ ఫోన్లో ఓపెన్ చేసి మొత్తం ఎవరెవరితో చాట్ చేసిరో మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. సో దీనిలో చాలా కీలకంగా వ్యవహరించింది వీళ్ళిద్దరు కూడా. అందుకే నేను గోనె సందీప్ రావు పేరు ఎక్కడ కూడా ఇంతవరకు ఫోన్ ట్యాప్ బయటకు వస్తలేదు. 100% ఆయన కూడా చాలా కీలకమైన నిందితుడు. ఎందుకు రావట్లేదో మరి ఆ ప్రభుత్వమే చెప్పాలి, సిట్టు కూడా చెప్పాలి. గోనె సందీప్ రావుని ఎవరు కాపాడుతున్నారు? పోలీసులు కాపాడుతున్నారా లేకపోతే ప్రభుత్వం కాపాడుతున్నదా? ఇది అంశం చాలా తెర మీదకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఏమంటున్నారు చాలా క్లియర్గా, శ్రవణ్ రావు చెప్తారు డీటెయిల్స్ అన్నీ కూడా. శ్రవణ్ రావుకి ఎవరిస్తారు? ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఒకటి కేసీఆర్, 2 కేటీఆర్, 3 సంతోష్ రావు,
ఇట్లా మొత్తానికైతే హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. శ్రవణ్ రావు త్రూ ప్రభాకర్ రావుకి ఇస్తే ప్రభాకర్ రావు భుజంగ రావు త్రూ ప్రణీత్ రావు త్రూ మొత్తం ప్రణీత్ రావు మెయిన్ కీలకం ఇక్కడ ట్యాప్ చేసేది మొత్తం కూడా ప్రణీత్ రావు కింద ఒక 20-25 మంది పోలీసులు ఉంటారు. వాళ్ళు ఎస్ఐలు కానీ సిఐలు కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రణీత్ రావుకి ఇస్తే ప్రణీత్ రావు భుజంగ రావుకి ఇస్తే భుజంగ రావు ప్రభాకర్ రావుకి ఇస్తే ప్రభాకర్ రావు చెప్తాడు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ రంగంలో దిగాలా లేకపోతే గోనె సందీప్ రావు ఉన్నటువంటి ఎస్ఓటి రంగంలో దిగాలా అనేటువంటి విషయాలను చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళని లిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. సో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, చాలా కొన్ని విషయాలు మాత్రం తెలుస్తారు. ఇప్పుడు 600 మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి అన్నారు. దీనిలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కీలకంగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. అదేవిధంగా బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి. అదేవిధంగా జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. వీరితో పాటు షర్మిల ఫోన్లను కూడా తెర మీదకి వచ్చింది. వీళ్ళ చాలామంది ఇంకా టీడీపీ వాళ్ళకి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇక అసలు విషయానికి వస్తే కవిత మరియు కవిత భర్త యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. కవిత మరియు కవిత యొక్క భర్త వాళ్ళ సిబ్బంది ఎవరైతే కీలకంగా ఉంటారో చుట్టుపక్కల ఉంటారో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కవితకి సంబంధించిన అంశం రేపు మాప తెర మీదకి వచ్చేటువంటి అంశం అయితే కనబడతా ఉంది. దానిలో ఇక ఈ కవిత తర్వాత హరీష్ రావు ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు, ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నాను, వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా వీళ్ళు ఉన్నారా అని అంటా ఉన్నారు. వీళ్ళు శ్రవణ్ రావు ఏం చేస్తున్నాడు, చాలా కీలకంగా కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు ప్రధానమైనటువంటి నిందితులు. ఈ విషయం హరీష్ రావు తెలుసు, కవిత తెలుసు కాబట్టి వీళ్ళు కూడా కొంత ఈ ఫోన్ ట్యాపింగ్లో మరి వాళ్ళకు సమాచారం తీసుకుంటున్నారు. కానీ వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం వీళ్ళకి తెలియదు. సో ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఎటువైపు తీసుకుపోతుంది అంశాన్ని అనేది కూడా అంటే కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం కావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా మరి ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చక్రధర్ గౌడ్ అంశం కావచ్చు, లేకపోతే నందకుమార్ ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మోయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన అంశం, అక్కడ ఏది బీజేపీకి సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అనేటువంటి అంశంలో ఫోన్ ట్యాపింగ్లో అనేకమైనటువంటి రికార్డులు కేసీఆర్ బయటకి ఇచ్చిండు. అది కోర్టుకి ఇవ్వాల్సినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా ఈరోజు ప్రజల్లో బహిరంగంగా పెట్టడంతో అసలు ఫోన్ రికార్డింగ్లు కేసీఆర్కి ఎట్లా వచ్చినాయి, టీ న్యూస్కు ముందు ఎట్లా వచ్చినాయి, వీళ్ళని కూడా ప్రధానమైన నిందితులు చేయాలి కదా. 100% వీళ్ళకి చేయాల్సిందే. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, శ్రవణ్ రావు మొత్తానికైతే ఈ కేసు డీల్ చేసినట్టుగా మొత్తం డీల్ సెట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కేసు మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిండు అమెరికా నుంచి, ఏం చెప్తా ఉన్నాడు, నాకు సంబంధం లేదు, ఉన్నతాధికారులే చేయమంటే చేశారని చెప్పేసి అటు మహేందర్ కావచ్చు, లేకపోతే ఎవరైతే డీజీపీ ఉన్నారో మహేందర్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎవరైతే డీజీపీ ఉన్నారో వాళ్ళను బుక్ చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకురావడం జరిగింది. అసలు వీడు నిజాలే చెప్తలేడు, అసలు దొంగ వీడు. ఇప్పుడు చూడండి, రావు 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 వీళ్ళంతా రావులే. సో అర్థమైంది కదా, వీళ్ళు కలిసి చేసిరని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్లో ఇంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి, 600 మంది ఫోన్లు. దానిలో కవిత భర్త ఫోన్లు ఉన్నాయి, కవిత సిబ్బంది ఫోన్లు ఉన్నాయి, హరీష్ రావు సంబంధించినటువంటి సతీమణి వీళ్ళందరి ఫోన్లు కూడా ఉన్నాయట. సో ఈ దుర్మార్గుడు కేటీఆర్ అనేటువంటి నిన్న లీగల్ నోటీస్ ఇచ్చినట్టు ఎవరికి, మహేష్ కుమార్ గౌడ్కి, మాకు కూడా ఇవ్వండి. నేను చెప్తాను, బరాబర్ చెప్తాను, హీరోయిన్ల ఫోన్లో ట్యాప్ చేయలేదా నువ్వు, అనేక రకాల అందరి ఫోన్లు ట్యాప్ చేసినావు కదా, ఎవిడెన్స్ అన్నీ దొరుకుతా ఉన్నాయి సిటీ ముందు. 100% జడ్జిల ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాప్ చేసి అందరి సంసారాలలో నిప్పులు పెట్టినటువంటి దొంగవు నువ్వు కదా కేటీఆర్. మీరు సంతోష్ రావు అదే పరిస్థితి, కేటీఆర్ అదే పరిస్థితి, కేసీఆర్ అదే పరిస్థితి. ఏం బతుకులరా మేము, నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళ సంసారాల్లో నిప్పులు వస్తారా? సొంత చెల్లె ఫోన్లు కూడా ట్యాప్ చేసినావు కదా దొంగ, సొంత చెల్లె ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు దొంగలు మీరు కదా. సొంత బామ్మర్ది భార్య ఫోన్లు, సొంత బావ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన దొంగవు నువ్వు కేటీఆర్. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఇంకా లీగల్ నోటీస్ ఇస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పేసి అంటా ఉన్నావు.
సో బరాబర్ 100% మీరు లీగల్ నోటీసులకు ఎవరు భయపడరా కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఎవరు భయపడి ఇక్కడ చేసిన లంగా లుచ్చ పనులు దానిపైన ఇంకా లీగల్ నోటీస్ అనుకుంటా అవ్వనుకుంటా ఇవ్వనుకుంటా నోరు ముప్పి తగ్గుతావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నిన్ను చీల్చి చెండాడినావురా బాబు. ఇంకా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు. నీ తాటాకు చప్పులకు ఎవడు భయపడడు ఇక్కడ కేటీఆర్ గుర్తుపెట్టుకో. నీ తాటాకు చప్పులకు ఎవడు కూడా భయపడని విషయం గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు అధికారకు మళ్ళీ వస్తావని భ్రమల్లో ఉన్నావేమో. ఎట్లా వస్తావో మా లాంటి వాళ్ళని చూస్తాం. అసలు బీజేపీ నాయకులు చేతగా కానీ బీజేపీ నాయకులు కరెక్ట్గా ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఎగరకపోతుండే. బీజేపీ నాయకులు కొంతమంది కేసీఆర్ కోవట్లుగా తయారై డబ్బులకు అమ్ముడు పోయి బీజేపీని మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కూడా అమ్ముడు పోయినారు కేసీఆర్కి. ఎందుకంటే కేసీఆర్ దగ్గర లక్షల కోట్ల రూపాయలున్నాయి. ఆ రూపాయలు వెదజల్లుతూ కుక్క బిస్కెట్ లాగా అందరికి వేస్తూ ఇటు బీజేపీ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు కొంతమంది కూడా లోవర్చుకొని అక్కడ సమాచారం తెచ్చుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది మెయిన్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకుల చాతగాని తనం వల్లనే ఈరోజు బీజేపీ ఇంత ఎగురుతా ఉంది, బీఆర్ఎస్ ఇంత ఎగురుతా ఉంది, కేటీఆర్ ఇంత ఎగురుతా ఉన్నాడు. మీరు దీన్ని అసలు ఈ కేసును అసలు సిబిఐకి ఈడీకి అప్పగించాలి. ఈడీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు మారినాయి. దీనిలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కేసు బుక్ కావాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద ఎత్తున డబ్బులు మారినాయి. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో కీలకమైనటువంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు కోట్ల రూపాయలు పెట్టి. ఆ ఎక్విప్మెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఆ కోణంలో ఈడీ ఎంటర్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెనకడుగు వేస్తుందా ముందుకేస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే సిబిఐకా లేకపోతే ఈడీకా వస్తే అనేక విషయాలు వస్తాయి. మరి బీజేపీ మరి బీఆర్ఎస్ మెప్పు కోసం ప్రయత్నిస్తుందా ఏందో అర్థం కావట్లేదు, కానీ ఈ కేసు మాత్రం నీరుగారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చాలా పకడ్బందీగా ఈ కేసును మ్యాచ్ ఫిక్సింగ్గా చేసే అవకాశంగా కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా కానీ తెలుసుకోవాలి, ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ కేసుని ఇంత డీటెయిల్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎవరు? ఎస్ఐబి చీఫే కదా. ఆ తర్వాత రాధాకిషన్ రావు ఎవరు? టాస్క్ ఫోర్స్ హెడ్డే కదా. ప్రణీత్ రావు, వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దొంగలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా? ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి పోలీసులు అంతా ఒకటే ఉంటారేమో అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎవిడెన్స్ అన్ని బయటికి రానియకపోవడం కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా చాలా పలు రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ను ఛేదించకుండా ప్రభాకర్ రావు లాంటి దొంగనా కొడుకులను, ప్రభాకర్ రావు లాంటి లుచ్చనా కొడుకులను శిక్షించకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన బలమైనటువంటి అనుమానాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేది కూడా తెలుస్తా ఉంది. సో దీనిపైన మరి ఏ విధంగా ముందు పోతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్